డియర్ ఫ్రెండ్స్, కరోనా మూలంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్రంలో కూడా పిల్లల చదువులన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఈ కరోనా దెబ్బతోటి విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ చాలా నష్టపోయాం. విద్యార్థులు నేర్చుకోవాల్సిన అంశాలన్నీ కూడా చాలా మిగిలిపోయాయి. అయితే కరోనా కొంత శాంతించిన తర్వాత పాఠశాలలు తెలంగాణలో మొదలయ్యాయి. అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపు మొదలవుతూ వచ్చాయి. అయితే నష్టపోయినటువంటి అకాడమిక్ ఇయర్ కాలాన్ని లెక్కలోకి తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా కొంత రివైజ్ చేసి ఒక 70% మాత్రమే సిలబస్ లో ఉంచాలని 30%ని తీసేయడం జరిగింది. లేదా యాక్టివిటీస్ కోసం ఉంచడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు 70% సిలబస్ మాత్రమే పరీక్షల్లో అడుగుతారు. అయితే పరీక్ష సిలబస్ అయితే తగ్గించారు. కానీ ఎస్ఎస్సిలో 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ లో 11 పేపర్లు ఉన్నాయి. ఈ 11 పేపర్లను కూడా కుదించి 6 పేపర్లకి కుదించడం జరిగింది. అయితే 6 పేపర్లు కుదించినప్పుడు 2 పేపర్లలో ఉండేటువంటి క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అంతా కూడా ఒక్క పేపర్‌లో ఎట్లా సర్దుబాటు చేశారు అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క పేపర్‌లో 40 మార్క్స్‌గా ఉన్నటువంటిది ఒకే పేపర్‌లో 80 మార్కులకి ఇచ్చినప్పుడు అన్ని క్వెషన్స్ ఉంటాయా? లేతే ఒక్కొక్క దానికి మార్కులేమైనా పెంచారా? వీటి వెయిటేజ్ ఎంత? క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నటువంటి సంశయాలు మెదులుతూ ఉన్నాయి. అయితే రీసెంట్‌గా అంటే నిన్ననే తెలంగాణ గవర్నమెంట్ ఎస్‌సీఆర్‌టీ మోడల్ క్వెషన్ పేపర్స్‌ని రూపొందించి వాటిని విడుదల చేయటం జరిగింది. ఆ మోడల్ పేపర్ చూసిన తర్వాత ఆ క్వెషన్‌లు ఎలా ఉన్నాయో ఆ మోడల్ పేపర్స్‌ని చూసి ఇప్పుడు మనం వాటిని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రశ్నలు ఎలా ఇచ్చారు? ఏమేం ప్రశ్నలు ఇచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిత్రులారా, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు క్వెషన్ పేపర్ మీద ఒక సరైనటువంటి అవగాహన వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకి, అలాగే స్టూడెంట్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం క్వెషన్ పేపర్ అనాలిసిస్ లోకి వెళ్దాం. అనాలిసిస్ ఆఫ్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ న్యూ మోడల్ క్వెషన్ పేపర్. మిత్రులారా, ఇంతకుముందు చెప్పుకున్నట్టు క్వెషన్ పేపర్ మోడల్ మారింది అన్నాం. ఆ మోడల్ లో ఉండేటువంటి వెయిటేజ్ ఎట్లా ఉన్నది అనేటువంటిది ఒక టేబుల్ రూపంలో చూపించడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ క్వెషన్ పేపర్ ని కూడా ఒక్కొక్క క్వెషన్ వైజ్ అనలైసిస్ చేద్దాం. వెయిటేజ్ ఆఫ్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ న్యూ మోడల్ క్వెషన్ పేపర్. ఇప్పుడు మనకి క్వెషన్ పేపర్ గతంలో 2 పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేపర్ కి 40 మార్కులు ఉన్నాయి. అలాగే 2.5 గంటలు ఇచ్చారు ఒక్కొక్క పేపర్ కి. ఇప్పుడు 2 పేపర్లను కలిపి ఒకటే క్వెషన్ పేపర్ చేశారు. ఆ 2 పేపర్లలో ఉండేటువంటి 40 మార్కుల్ని 80 మార్కులుగా చేయటం జరిగింది. 80 మార్కులు చేసిన తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి సమయం కూడా ఎన్హాన్స్ చేయటం జరిగింది. 3:15 గంటలు చేయటం జరిగింది. సో ఈ క్వెషన్ పేపర్ మొత్తం చూసిన తర్వాత సమయం అయితే ఇబ్బంది ఏం లేదు. సమయం అయితే సరిపోయేటట్టు అనిపిస్తున్నది. డెఫినిట్‌గా సరిపోతది. అయితే ఈ క్వెషన్ పేపర్‌ని చూసినప్పుడు ఈ ఇంగ్లీష్ క్వెషన్ పేపర్ 2 విధాలుగా డివైడ్ చేశారు. ఇందులో పార్ట్ 1 క్వెషన్ పేపర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ ఏంటి అన్నప్పుడు పార్ట్ ఏ 40 మార్క్స్‌కి డిస్క్రిప్టివ్ మోడ్‌లో ఉంటది. పార్ట్ బి ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఉన్నాయి. అది కూడా 40 మార్కులకు ఉన్నది. ఇంతకుముందు ఆబ్జెక్టివ్ క్వెషన్స్ మనకి కొద్దిగానే కనిపించేవి ఇప్పుడు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. 40 మార్కులకు కనబడుతూ ఉన్నాయి. అలాగే పార్ట్ ఏ వేరు, పార్ట్ బిగా ఉంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్ట్ బి అనేటువంటిది ఆబ్జెక్టివ్ తరహా కాబట్టి ఆన్సర్స్ కూడా అదే పేపర్‌లో రాయాల్సి ఉంటది. పార్ట్ ఏ మాత్రము క్వెషన్ పేపర్ ఆన్సర్ స్క్రిప్ట్‌లో రాయాలి. పార్ట్ బి అదే పేపర్‌లో రాయాలి. ఇది ఒక మార్పు జరిగింది. పార్ట్ ఏ 40 మార్కులకు ఉంటది. పార్ట్ బి ఆబ్జెక్టివ్ తరహా క్వెషన్ పేపర్ ఉంటది. అది 40 మార్కులకు ఉంటది. మిత్రులారా, పార్ట్ ఏలో ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. పార్ట్ ఏలో మొత్తంగా 12 ప్రశ్నల్ని అడుగుతున్నారు. 12 ప్రశ్నలు కూడా ఒక 2 ప్యాసేజీలు అలాగే డిస్కోర్సులు. మొత్తంగా పార్ట్ ఏ మొత్తం డిస్క్రిప్టివ్ అన్నాం కదా! ఇది టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వెషన్సే వస్తాయి ఇందులో. అంటే 2 ప్యాసేజీలు ఇస్తారు. అలాగే 2 డిస్కోర్సులు ఇస్తారు. డిస్కోర్స్‌లో మళ్ళీ ఒకటి మేజర్ డిస్కోర్స్, ఒకటి మైనర్ డిస్కోర్స్ ఉంటాయి. దీంట్లో కూడా క్వెషన్స్‌కి మార్క్స్ అలాట్‌మెంట్ కూడా మారింది. ఒకసారి చూద్దాం. ఒకటోది ఫస్ట్ ప్యాసేజ్ 1-5 ప్రశ్నలు ఉంటాయి. ఆ ఒక ప్యాసేజ్ ఇస్తారు. ప్యాసేజ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. ప్యాసేజ్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి అంటే మనకు సిలబస్‌లో ఉంచినటువంటి 6 యూనిట్లలో నుంచి తీసుకుంటారు. ఆ ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ కింద షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఇస్తారు. ఇంతకుముందు ఏంటి మార్పు? ఇంతకుముందు ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో ఒక 3 క్వెషన్స్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక 2 అనలైటికల్ క్వెషన్స్ లేదా ఇన్ఫరెన్షియల్ క్వెషన్స్ ఉండేవి గదా!
కానీ ఇప్పుడేంటి పరిస్థితి అంటే ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ కింద షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ 3-4 వాక్యాల్లో రాయమనేటువంటి క్వెషన్స్ ఇస్తారు. 5 క్వెషన్స్ ఇస్తారు. ఇందులో చాయిస్ ఏమి ఉండదు. మొత్తంగా రాయాలి. ఒక్కో ప్రశ్నకి ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్. సో 5 ఇంటూ 2 10 మార్క్స్. ఒక ప్యాసేజ్‌కి 10 మార్కులు ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి 5 క్వెషన్స్ లో కూడా 3 ఏమో ప్యాసేజ్ నుంచి ఉంటాయి. 2 ఎనలైటికల్ లేదా ఇన్ఫరెన్షియల్ క్వెషన్స్ ఉండే అవకాశం ఉంది. అట్లాంటి మోడలే ఇందులో ఇవ్వటం జరిగింది. అలాగే రెండవ ప్యాసేజ్ ఇచ్చారు. రెండవ ప్యాసేజ్ అంటే 6-10 క్వెషన్స్ ఉంటాయి. 6-10 అంటే 5 ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ కూడా చాయిస్ ఉండదు. సేమ్ ఫస్ట్ ప్యాసేజ్ లాగే ఉంటుంది. ఇది కూడా టెక్స్ట్ బుక్ నుంచే తీసుకున్నారు. షార్ట్ ఆన్సర్ క్వెషన్సే. సేమ్ 5-2 10 మార్కులు. అంటే 2 ప్యాసేజీలు ఇస్తే 2 ప్యాసేజీలు ఇచ్చి ఆన్సర్ చేశారు 20 మార్కులు. గతంలో మనకి ఫస్ట్ పేపర్‌లోను, సెకండ్ పేపర్‌లోను ప్యాసేజ్ ఇచ్చేవారు. ఫస్ట్ క్వెషన్ పేపర్‌లో మొదటి క్వెషన్ పేపర్‌లో మనకి టెక్స్ట్ బుక్ నుంచి, రెండవ పేపర్‌లో అన్‌సీన్ ప్యాసేజెస్ ఉండేవి. ఇప్పుడు 2 కూడా సీన్ ప్యాసేజెస్ మన టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి ప్యాసేజెస్ ఇస్తున్నారు. ఇక 11th క్వెషన్ డిస్కోర్స్. 11th అండ్ 12th డిస్కోర్సెస్ ఇస్తారు. ఈ డిస్కోర్సెస్ కూడా 11th క్వెషన్ మొత్తం మేజర్ డిస్కోర్స్. మేజర్ డిస్కోర్స్ లో ఇంతకుముందు ఇంటర్నల్ చాయిస్ ఉండేది. ఒకటే ప్రశ్న రాయాలి. ఇంతకుముందు కూడా ఇంటర్నల్ చాయిస్ ఉండేది. ఇప్పుడు కూడా సేమ్ అదే 2 ఇస్తారు. ఒకటి ఇంటర్నల్ చాయిస్ గా రాయాలి. 2 ఇచ్చి ఒకటి రాయాల్సి ఉంటది. ఇది ఎస్ఏ టైప్ క్వెషన్. దీనికి ఇంతకుముందు మనకు 10 మార్కులు ఉన్నాయి. ఇప్పుడు 12 మార్క్స్ గా ఇప్పుడు ఇచ్చారు. అయితే ఇప్పుడు 12th క్వెషన్ మైనర్ డిస్కోర్స్. గతంలో మైనర్ డిస్కోర్స్ కి చాయిస్ ఉండేది కాదు. ఇప్పుడు ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారు. 2 ఇస్తారు. ఒకటి ఆన్సర్ చేయాలి. ఇది కూడా ఎస్ఏ టైప్. దీనికి ఇంతకుముందు 5 మార్క్స్ ఉండేవి కదా. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? 8 మార్కులకు చేశారు. అంటే మొత్తంగా డిస్కోర్స్‌లకి 20 మార్క్స్ కేటాయించారు. గతంలో మనకి 30 మార్క్స్ ఉండేవి. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ కలిసి 30 మార్క్స్ కి డిస్కోర్సెస్ ఉండేవి. ఇప్పుడు 20 మార్క్స్ కి మాత్రమే వాటిని కుదించడం జరిగింది. సో అట్లాగే చాయిస్ కూడా కొంత పెంచారు కానీ మార్కులు ఓవరాల్ గా డిస్కోర్సెస్ కి మార్కులు తగ్గించడం జరిగింది. ఇక పార్ట్ బి ఎలా ఉంటుందో చూద్దాం. పార్ట్ బి అంటే ఇక పార్ట్ బి. మనకు పార్ట్ ఏలో 40 మార్క్స్, పార్ట్ బి 40 మార్క్స్ అనుకున్నాం కదా. మనకి ఏమైనా పార్ట్ ఏలో కనిపించింది స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే 2 ప్యాసేజీలు ఇస్తారు, 2 డిస్కోర్సులు ఇస్తారు. 2 ప్యాసేజీలకి 10 మార్కులు చొప్పున 20 మార్కులు, మేజర్ డిస్కోర్స్ కి 12 మార్కులు, మైనర్ డిస్కోర్స్ కి 8 మార్కులు. మొత్తంగా 40 మార్క్స్ పార్ట్ ఏ. ఇక పార్ట్ బి విషయానికి వచ్చినప్పుడు పార్ట్ బిలో ఏమి ఇస్తాయో మనం చూద్దాం. గతంలో ఉన్నటువంటి క్వెషన్ పేపరు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉండేవి. ఇప్పుడు సెక్షన్ బి లో గ్రామర్ అండ్ వొకాబులరీ అండ్ గ్రామర్ ఉండేది. సెక్షన్ సి లో డిస్కోర్సెస్ ఉండేవి. అయితే ఇప్పుడు పార్ట్ ఏ అండ్ పార్ట్ సి కలిపి పార్ట్ ఏగా చేశారు. ఇప్పుడు వొకాబులరీ అండ్ గ్రామర్ కి సంబంధించి పార్ట్ బిని చేసినట్టు కనిపిస్తున్నది. దీంట్లో క్వెషన్స్ ఎట్లా ఉన్నాయి? ఈ మొత్తంగా ఇదంతా కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, తర్వాత షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ లాగా ఉన్నటువంటిదే ఉంది. ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్ క్వెషన్ పేపర్ ని పార్ట్ బికి తీసుకురావడం జరిగింది. మిగతా సబ్జెక్టులో పార్ట్ బి ఉండేది. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ కూడా అది అమలు చేశారు. ఇప్పుడు చూద్దాం. పార్ట్ బిలో 13th to 17th క్వెషన్. ఇందులో 5 క్వెషన్స్ మనకు కనబడుతున్నాయి. ఈ 5 క్వెషన్లు కూడా ఇక్కడ ఒక అన్‌సీన్ పోయెమ్ ఇస్తారు. అన్‌సీన్ పోయెమ్ అంటే మనం పుస్తకంలో లేనిది ఒక పోయెమ్ ఇస్తారు. ఆ పుస్తకంలో నుంచి ప్యాసేజ్ ఇచ్చి దాన్ని చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇస్తారు. ప్యాసేజ్ చదవాలి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ మనం దాన్ని గుర్తించి ఏనా, బీనా, సీనా రాయాలి. దీనికి 5 ones of 5 మార్కులు కేటాయించారు. ఆ తర్వాత 18-22 అనేటువంటి క్వెషన్స్ కి ఇందులో కూడా 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్యాసేజ్ ఫ్రమ్ టీవీ. ప్యాసేజ్ అనేది ఒక చిన్న ప్యాసేజ్ తీసుకొని టెక్స్ట్ బుక్ నుంచి తీసుకుంటారు. ఇది ఎడిటింగ్ ఏ ప్యాసేజ్ బై ఐడెంటిఫైయింగ్ ద ఎర్రర్స్ అండ్ రైటింగ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదేంటి అన్నప్పుడు ఎడిటింగ్. గతం పేపర్ లో కూడా ఎడిటింగ్ ఉంది. సేమ్ అదే ఎడిటింగ్ ఇక్కడ ఇచ్చారు. ఎడిటింగ్ లో మార్పు ఏం జరగలేదు. ఆ ఎడిటింగ్ ఇచ్చారు. 5 ones of 5. ఇది కూడా 5 మార్కులే. గతంలో కూడా 5 మార్కులే ఉన్నాయి. అంటే ఇచ్చినటువంటి ప్యాసేజ్ లో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. ఆ ఎర్రర్స్ ని సరిచేసి మనం తిరిగి రాయాలి.
ఇది ఎడిటింగ్ కి సంబంధించింది. ఇక 23-27 ఇందులో కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా అన్‌సీన్ ప్యాసేజ్ ఒకటి ఇస్తారు చిన్నది. రైటింగ్ ద ఆన్సర్స్ యాస్ డైరెక్టెడ్. ఇది గ్రామర్ ఐటమ్స్. ఈ గ్రామర్ ఐటమ్స్ ఇందులో ఇస్తారు. అంటే ఏదైనా ఇవ్వచ్చు. నో సూనర్ దాన్ అని, యాజ్ సూన్ యాజ్ అని గాని, లేకపోతే ఏదో ఒక గ్రామర్ ఐటమ్‌కి సంబంధించింది రిలేటివ్ క్లాజెస్ సంబంధించింది. తర్వాత జాయిన్ చేయమనో, లేకపోతే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్‌లో రాయమనో ఏదైనా ఇవ్వవచ్చు. వాళ్ళు అడిగిన దాని ప్రకారంగా వీటిని మనం ఆన్సర్‌లు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రామర్ పాయింట్ కాబట్టి కొంచెం దీనికి ఎక్కువగా భారతం ఇచ్చారు. 5-2లో 10 మార్కులు. తర్వాత 28-32 ఇక్కడ కూడా 5 క్వెషన్స్ ఇచ్చారు. ఇవి కూడా అన్‌సీన్ ప్యాసేజ్, చిన్న అన్‌సీన్ ప్యాసేజ్ ఇస్తారు. ఇది క్లోజ్ టెస్ట్. గతంలో మనకు తెలుసు ఒక ప్యాసేజ్ టెక్స్ట్ బుక్ నుంచి ఒక ప్యాసేజ్ తీసుకొని దాంట్లో నుంచి చూసింగ్ ద రైట్ వర్డ్ కింద ఏబిసిడి అనేటువంటి ఆన్సర్స్ ఇస్తాడు. అందులో నుంచి సరి అయిన దాన్ని ఎన్నుకోవాలి. ఇప్పుడు మనం ఇదంతా అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ని కూడా చూద్దాం. క్వశ్చన్ పేపర్ ఎట్లా ఇచ్చారో కూడా చూస్తే మీకు చక్కగా అర్థమవుతున్నది. ఇక 33-37 ఇక్కడ కూడా 5 ప్రశ్నలు ఇచ్చాడు. ఇవి కూడా అన్‌సీన్ ప్యాసేజ్, ఒకటి చిన్న అన్‌సీన్ ప్యాసేజ్ ఇచ్చి చూసింగ్ ద కరెక్ట్ వర్డ్ అంటాడు. ఇచ్చినటువంటి 2 పదాలు ఇచ్చి లేదా వాటిలో నుంచి ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని రాయాలి. అది చూసింగ్ ద రైట్ వర్డ్, చూసింగ్ ద కరెక్ట్ వర్డ్. దీనికి 5 మార్క్స్. ఇక 38-42 ఇందులో కూడా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇది కూడా అన్‌సీన్ ప్యాసేజ్ ఇచ్చాడు. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్. ఒక వర్డ్ ఫార్మ్స్ ఇక్కడ ఇస్తాడు. వర్డ్ ఫార్మ్స్ లో నుంచి సరి అయినటువంటి పదాన్ని రాయాలి. ఇది కూడా గతంలో ఉంది కదా. గతంలో ఉన్న దానికి పెద్ద తేడా ఏం లేదు. క్వశ్చన్ పేపర్ లో పెద్ద తేడా లేదు. 2 పేపర్లు అన్ని ఫార్మ్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ వర్డ్ ఫార్మ్ చేంజ్ అయింది. ఇక్కడ కాకపోతే ఇక్కడ హాఫ్ ఆఫ్ మార్క్ గా ఉన్నటువంటిది 1 మార్క్ అయింది. ఇక్కడ కూడా 5 ones are 5. ఇక 43-47 ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఇది ప్యాసేజ్ ఫ్రమ్ టీబీ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకుంటారు. రైటింగ్ ద ఆన్సర్స్ యాజ్ డైరెక్టెడ్. ఇది వొకాబులరీకి సంబంధించినటువంటిది. క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో నుంచి ప్యాసేజ్ తీసుకుంటారు. ఆ ప్యాసేజ్ లో నుంచి క్వశ్చన్స్ ఇక్కడ మనకి వాళ్ళు అడిగినట్టుగా వాడికి మీనింగ్ రాయమంటాడా, అపోజిట్ వర్డ్ రాయమంటాడా, సినోనిమ్ రాయమంటాడా, లేకపోతే ఏం రాయమంటాడు అనేటువంటిది చూసి దానికి ఇవ్వాలి. ఇంత ముందు గతంలో హాఫ్ మార్క్ ఉండేది, ఇప్పుడు 1 మార్క్ అయింది. 5 ones are 5. మొత్తంగా ఇక్కడ పార్ట్ బి లో మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి. 13-47 అంటే 35 క్వశ్చన్స్ ఉంటాయి. 35 క్వశ్చన్స్ కి మనకి 40 మార్క్స్ ఇవ్వటం జరిగింది. అంటే ఈ అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, చాలా సింపుల్ 1 వర్డ్ లో రాయాల్సినటువంటి కాబట్టి మనకు టైం కూడా చాలా మిగులుతున్నది. పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇది కూడా పార్ట్ బి 40 మార్కులకి. మొత్తంగా చూస్తే గ్రామర్ కి, వొకాబులరీకి ఎక్కువగా భారతం ఇచ్చినట్టు కనిపిస్తున్నది. ఇంతకుముందు ఇంత వెయిటేజ్ లేకుండే ఇప్పుడు ఒకసారిగా 40 మార్కులకు పెరిగింది. సో మనం గ్రామర్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం కనబడుతూ ఉన్నది. మిత్రులారా, ఇక మనం క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళి చూద్దాం. ఇంతసేపు మనం క్వశ్చన్ పేపరు లో ఉండేటువంటి వెయిటేజ్ ఎట్లా ఇచ్చారు, పార్ట్ ఏ ఎట్లా ఉంది, పార్ట్ బి ఎట్లా ఉందో క్వశ్చన్ వైజ్ చూసాం కదా. ఈ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ని ముందు పెట్టుకొని క్వశ్చన్ పేపర్ ని క్వశ్చన్ వైజ్ ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఇచ్చారో మోడల్ చూద్దాం ఒకసారి. ఇక మనం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీఆర్టీ రూపొందించినటువంటి క్వశ్చన్ పేపర్ ని మనం ఇప్పుడు ఎనాలిసిస్ చేద్దాం. ఇంగ్లీష్ 13E అండ్ 14E. గతంలో 2 పేపర్లు 13E 14E ఉండే కదా. ఇప్పుడు వాటిని 2 కలిపి ఒకటే పేపర్ గా ఇచ్చారు. ఇప్పుడు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి 80 మార్క్స్. టైం 3 hours 15 minutes. ఇన్స్ట్రక్షన్స్: రీడ్ ద క్వశ్చన్ పేపర్ కేర్ఫుల్లీ. ఆన్సర్ ద క్వశ్చన్స్ అండర్ పార్ట్ ఏ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్. ఇంతకుముందు చెప్పాను కదా, పార్ట్ ఏ అనేటువంటి సంబంధించినటువంటి క్వశ్చన్ సంబంధించి పార్ట్ ఏ యొక్క ఆన్సర్స్ అన్ని కూడా బుక్లెట్ లో రాయాలి. ఇక రైట్ ద ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ అండర్ పార్ట్ బి ఆన్ ద క్వశ్చన్ పేపర్ ఇట్ సెల్ఫ్. పార్ట్ బి మాత్రం పార్ట్ బిలోనే దాంట్లోనే ఆన్సర్స్ రాయాలి. ఇంతకుముందు చెప్పినట్టు పార్ట్ ఏ మొత్తము వాళ్ళు ఇచ్చినటువంటి బుక్లెట్ లో రాయాలి. పార్ట్ బి అదే క్వశ్చన్ పేపర్ లో రాయాల్సి ఉంటుంది పార్ట్ బి కనుక. ఇక ఏమిచ్చాడు, క్వశ్చన్ పేపర్ ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం. పార్ట్ ఏ టైం 1 hour 30 minutes, మార్క్స్ 40. 1 hour 30 minutes లో పార్ట్ ఏ కంప్లీట్ చేయాలి. ఈజీగా చేయొచ్చు.
క్వశ్చన్ నెంబర్ 1 to 5. రీడ్ ద ప్యాసేజ్ గివెన్. నేను చెప్పాను కదా 1 to 5 ఫస్ట్ క్వశ్చన్ ఇది టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతారని చెప్పి ఇక్కడ చూడండి. ఈ ప్యాసేజ్ హౌఎవర్ ఐ ఫైనల్లీ డిడ్ డిసైడ్ టు గో అనేటువంటిది మనకు 10th క్లాస్ లో ఉన్నటువంటి ప్యాసేజ్. ఇది ద జర్నీ అనేటువంటి లెసన్ నుంచి తీసుకోవటం జరిగింది. ఈ ప్యాసేజ్ అంటే టెక్స్ట్ బుక్ బేస్డ్ ఇచ్చినారు. అయితే ఈ ప్యాసేజ్ మొత్తంగా మనం చదువుకొని కింద ఉన్నటువంటి ప్రశ్నలకి ఆన్సర్లు రాయాలి. ప్యాసేజ్ ఏ లెసన్ నుంచి ఇచ్చారో కూడా ఇచ్చారు చూడండి, ద జర్నీ. నౌ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ 3 to 4 sentences. 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 5 క్వశ్చన్స్ ని ఒక్కో దానికి 3 to 4 సెంటెన్స్ వచ్చేలాగా ఆన్సర్ చేయాలి. దానికి గాను ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్, 5 2s are 10 marks. వాట్ ఇస్ ద డిఫరెన్స్? దానికి దీనికి తేడా ఏమిటి? ఫస్ట్ గతంలో పేపర్ కంటే 5 క్వశ్చన్స్ ఉన్నప్పటికీ దాంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడే ఉండేవి. కానీ ఇక్కడ అన్ని కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రాయాలి. ఇక్కడ ఫైనల్లీ డిడ్ డిసైడ్ టు గో, వాట్ డిడ్ నరేటర్ వాంట్ టు డూ ఫస్ట్, వాట్ డిడ్ హీ డూ ఫైనల్లీ. ఈ ప్యాసేజ్ బేస్డ్ గా క్వశ్చన్స్ ఇస్తారు. అట్లాగే ఇందులో దాదాపు 3 క్వశ్చన్స్ ప్యాసేజ్ బేస్డ్ ఉంటాయి. ఒక 2 క్వశ్చన్లు ఎనలైటికల్ గానీ ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ కానీ ఉండే అవకాశం ఉంది. చూడండి, టైమ్ ఫ్లూ, వాట్ డిడ్ దిస్ మీన్ టు ద నరేటర్, హౌ డిడ్ హీ ఫీల్ ఇన్ ద ఎండ్ అనేటువంటి ప్రశ్న ఇచ్చారు. దీంట్లో ఉండేటువంటి కీ పాయింట్ ఒకటి చూసుకొని మనం రాసుకోవాలి. అట్లాగే థర్డ్ క్వశ్చన్ కూడా. ఇక్కడ 4th క్వశ్చన్ చూడండి, హౌ డిడ్ ద నరేటర్స్ జాబ్ చేంజ్ హిస్ బిహేవియర్. ఇది అనలిటికల్ క్వశ్చన్. ఆ నరేటర్ జాబ్ తన బిహేవియర్ లో ఏ మార్పును తీసుకొచ్చింది, ఉద్యోగం చేయడం మూలంగా తన బిహేవియర్ లో ఎట్లాంటి చేంజ్ వచ్చింది అనేది అనలిటికల్. డూ యూ థింక్ స్టేటస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాల్యూస్, ఎక్స్ప్లెయిన్. ఇది కూడా సొంతంగా ఆలోచించి రాయాల్సినటువంటి ప్రశ్నలు. ఇది ప్యాసేజ్ 5-10 మార్కులు. ఇక సెకండ్ ప్యాసేజ్ 6 to 10. ఈ సెకండ్ ప్యాసేజ్ ఇచ్చాడు. ఇది కూడా టెక్స్ట్ బుక్ నుంచే తీసుకోవడం జరిగింది. ఈ ప్యాసేజ్ అంతా కూడా చదివి, ఈ ప్యాసేజ్ ఎక్కడి నుంచి ఇచ్చారో ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటి దాని నుంచి ఈ ప్యాసేజ్ తీసుకోవడం జరిగింది. ఇందులో కూడా సేమ్, అంటే 2 ప్యాసేజ్లు టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. రెండింటి కూడా సమానమైన మార్కులు, 5 2s are 10 marks. ఇక్కడ కూడా 6 to 10 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో కూడా ఫస్ట్ ప్యాసేజ్ ఎలా ఉందో రెండో ప్యాసేజ్ కూడా అట్లాగే ఉంటది. ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 2 అనలిటికల్ లేదా మన ఒపీనియన్ అడిగేటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ ని ఇందులో అడగటం జరుగుతుంది. వీటికి 3 to 4 సెంటెన్స్ లో ఆన్సర్స్ రాయాలి. ఇక 11th క్వశ్చన్. 2 ప్యాసేజ్లు టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నారు కదా. ఇక 11th క్వశ్చన్ అండ్ 12th క్వశ్చన్ డిస్కోర్స్ సంబంధించింది. 11th క్వశ్చన్ మెయిన్లీ ఇది మేజర్ డిస్కోర్స్ నుంచి అడుగుతారు. ఏమి ఇచ్చారో చూద్దాం. ఇది టెక్స్ట్ బుక్ ఆధారంగానే డిస్కోర్స్ కూడా అడుగుతారు. In the lesson attitude is altitude, we have come across Nick and Bethany Hamilton. Nick is multi-talented and has successfully overcome his physical challenges. Similarly, Bethany continued her profession although she has lost her arm. Write imaginary conversation between Nick and Bethany on their successful journey of life. You may use the following ideas. Nick బెథానీ హామిల్టన్ గురించి తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్తాడు. సర్ఫింగ్ నేర్చుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆమె దాని నుంచి అది నేర్చుకుంటాడు. నిక్ మరి బెథానీ హామిల్టన్ మధ్య ఉండేటువంటి ఇమాజినరీ కన్వర్జేషన్ ని రాయమంటున్నాడు. అది రాసుకోవడానికి వీలుగా కొన్ని హింట్స్ ఇచ్చాడు. ఆ ఐడియాస్ ని దృష్టిలో పెట్టుకొని మనము కన్వర్జేషన్ రాయాలి. మొత్తంగా మేజర్ డిస్కోర్స్ లో ఇక్కడ మనకి కన్వర్జేషన్ ఇచ్చాడు. మనకు మేజర్ డిస్కోర్సెస్ దాదాపు 11-12 మేజర్ డిస్కోర్సెస్ ఉన్నాయి. ఆ మేజర్ డిస్కోర్స్ లో నుంచి ఏదైనా అడిగే అవకాశం ఉంది. ఈ డిస్కోర్సెస్ మేజర్ డిస్కోర్స్ ఇంటర్నల్ చాయిస్ ఉంటది. అంటే ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటది ఇంటర్నల్ చాయిస్. ఇది కానీ లేకపోతే ఆర్ అని మరొక డిస్కోర్స్ ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఆర్ అదైనా కన్వర్జేషన్ రాయండి. లేదా యు హావ్ సీన్ మెనీ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ డూయింగ్ వేరియస్ జాబ్స్ వర్కింగ్ ఇన్ హోటల్స్, ఫ్యాక్టరీ, షాప్స్ అండ్ పెట్రోల్ స్టేషన్స్. దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది చైల్డ్ లేబర్ గురించి సంబంధించి ఫ్యాక్టరీలో, హోటల్లో పనిచేసేటువంటి బాల కార్మికుల గురించి ఇచ్చాడు. దాని మీద ఇక్కడ ఏం డిస్కోర్స్ అడిగాడో చూద్దాం. రైట్ ఎ లెటర్ టు ద కమిషనర్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆన్ దిస్ ఇష్యూ. యూ మే యూజ్ ద ఫాలోయింగ్ ఐడియాస్. చైల్డ్ లేబర్ గురించి లెటర్ రాయమంటున్నాడు.
చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్‌కి, కమిషనర్‌కి లెటర్ రాయాలి. ఇక్కడ కొన్ని హింట్స్ ఇచ్చారు. ఐడియాస్ ఇచ్చారు. ఈ ఐడియాస్‌ని దృష్టిలో పెట్టుకొని మనం లెటర్ రాయాలి. వీటిని ఒక్కో దానికి ఒక్కో 2 మాటలు రాసుకుంటూ వెళ్ళిన లెటర్ ఫార్మాట్ దృష్టిలో పెట్టుకొని ఈ ఐడియాస్‌ని లెటర్‌లో రాయాలి. లెటర్ రాయమన్నారు గదా! అని చెప్పి మనకిష్టం వచ్చింది రాయొద్దు. ఇక్కడ దేని గురించి అడిగారో అది మాత్రమే రాయాలి తప్ప, అది రాయకుండా మనం ఏదేదో రాస్తే నువ్వెంత లెటర్ పర్ఫెక్ట్‌గా రాసినా మార్కులివ్వరు. ఈ ఐడియాస్ కంపల్సరీ అందులో కొన్నన్నా రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు ఎక్కువ మార్కులు పొందగలుగుతారు. సో, మొత్తంగా 11థ్ క్వెషను మేజర్ డిస్కోర్సెస్ ఇంటర్నల్ చాయిస్ 10 మార్కులు. ఇక క్వెషన్ నంబర్ 12 ఇది మైనర్ డిస్కోర్స్. ఇది కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంది. 8 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం. యువర్ స్కూల్ ఈస్ ఆర్గనైజింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఈస్ ఎ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్. రైట్ ఎ మెసేజ్ టు యువర్ ఫ్రెండ్ సజెస్టింగ్ హిస్ హర్ పార్టిసిపేషన్. ఇక్కడ మెసేజ్ ఇచ్చారు. ఆయన స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది కాబట్టి ఆయనకి మెసేజ్ ఇచ్చారు. మనకు ఉన్నటువంటివి ఏంటి మైనర్ డిస్కోర్స్‌లు? మెసేజ్, నోటీస్, జాయిన్ అండ్ ప్రొఫైల్, ఇన్విటేషన్, పోస్టర్. ఇవి కదా! ఈ 6 నుంచి మనకు 2 ఇస్తారు. రెండిట్లో ఇంటర్నల్ చాయిస్‌గా మనం ఏదో ఒకటి మాత్రమే రాయాలి. ఇంతకుముందు 5 మార్క్స్ ఉండేది. ఇది 8 మార్క్స్ అయింది. ఇక్కడ మెసేజ్ ఇచ్చారు. లేదా ఇంకోటి యూ థింక్ కేర్‌లెస్ డ్రైవింగ్ లీడ్స్ టు యాక్సిడెంట్స్. వేరింగ్ ఎ హెల్మెట్ ఈస్ నెసెసరీ ఫర్ ద బైక్ రైడర్స్ యాస్ ఇట్ సేవ్స్ దేర్ లైవ్స్ ఇన్ కేస్ దే మీట్ విత్ యాక్సిడెంట్స్. ప్రిపేర్ ఎ పోస్టర్ హైలైటింగ్ ద నీడ్ ఫర్ వేరింగ్ హెల్మెట్. ఇక్కడ ఇచ్చిందేమిటి? రెండవ మైనర్ డిస్కోర్స్ కేర్‌లెస్ డ్రైవింగ్ మీద యాక్సిడెంట్ జరుగుతున్నాయి. హెల్మెట్ వాడాలి అనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పడం కోసం మనం ఒక పోస్టర్‌ని డిజైన్ చేయాలి. ముఖ్యంగా హెల్మెట్ ధరించాలనేటువంటి ఐటెమ్ అందులో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది మైనర్ డిస్కోర్స్‌లో ఇక్కడ మనకి ఒకటి మెసేజ్ అడిగారు, పోస్టర్ అడిగారు. దీంతోటి మొత్తంగా పేపర్ ఏలో 40 మార్క్స్‌కి 2 ప్యాసేజ్‌లు 20 మార్కులు, 2 డిస్కోర్స్‌లు 20 మార్కులు, మొత్తంగా 40 మార్కులు. ఇది 1 ½ అవర్‌లో పూర్తి చేయాలి. ఇక తర్వాత పార్ట్ బి. పార్ట్ బి కన్సిస్ట్ ఆఫ్ 40 మార్క్స్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. పార్ట్ బిలో ఏమేమి వస్తాయో కూడా మనము వెయిటేజ్‌లో చూసాం కానీ, ఇక్కడ క్వెషన్ పేపర్ చూస్తే కాస్త మనకు అర్థమవుతుంది. ఆన్సర్ ఆల్ ద క్వెషన్స్ ఇన్ దిస్ పార్ట్ ఆన్ ది క్వెషన్ పేపర్ ఇట్సెల్ఫ్. ఈ క్వెషన్ పేపర్‌లోనే ఆన్సర్‌లు ఇక్కడే రాయాలి. బుక్‌లెట్‌లో రాయడానికి వీల్లేదు. అవాయిడ్ ఓవర్ రైటింగ్. కొట్టివేసి రాయటం లాంటిది చేయొద్దు. ఎగ్జామినర్‌కి ఇబ్బంది అవుతది. జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ 13థ్ క్వెషన్ రీడ్ ద ఫాలోయింగ్ పోయెమ్ అన్నాడు. అంటే గతంలో మనకు ప్యాసేజ్ రూపంలో క్వెషన్స్ సెకండ్ పేపర్‌లో వచ్చేది కదా! ఇక్కడ పార్ట్ బిలో పోయెమ్ ఇచ్చాడు. అన్‌సీన్ ప్యాసేజ్ ఇది. సో, ఈ అన్‌సీన్ ప్యాసేజ్ చదువుకొని దానికి మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటది. ఇవి ప్యాసేజ్ ఇచ్చాడు, పోయెమ్ ఇచ్చాడు, పోయెమ్ కింద గ్లాసరీ ఇచ్చాడు. ఇక్కడ ఏమడుగుతున్నాం? నౌ answer the following questions. Each question has 4 choices. Choose the correct answer and write A, B, C or D the brackets given. ఈ పోయెమ్ మీద బేస్ చేసుకొని ఒక 5 క్వెషన్స్ ఇస్తారు. ఈ 5 క్వెషన్స్ ఏబిసిడి అనేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటే రైట్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ని మనం ఏనా, బీనా, సీనా అనేది ఇక్కడ మనము బ్రాకెట్ లో రాయాలి. ఇది ఇక్కడ మీనింగ్ అడగొచ్చు, లేకపోతే ఏదైనా దాంట్లో ఉండేటువంటి అర్థాల్ని, లేకపోతే దాంట్లో ఉండేటువంటి క్వెషన్ ని ఏదైనా అడగొచ్చు. పోయెమ్ ని ఆధారంగా చేసుకొని ఏ రకమైన క్వెషన్ అయినా ఇందులో అడగవచ్చు. మనం రాయాల్సిందల్లా ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం ఏబిసి డీలలో ఏదో ఒకటి బ్రాకెట్ లో రాయాలి. 18 to 22. In the following passage, 5 sentences are numbered and each of them has an error. Correct them and rewrite them in the given space. ఇంతకుముందు ఎడిటింగ్ అని చెప్పుకున్నాం కదా. ఎడిటింగ్ గత పేపర్‌లో కూడా ఉండేది. ఇప్పుడు కూడా ఎడిటింగ్ ఇచ్చారు. ఇది ప్రతి నంబర్ ఉన్నటువంటి సెంటెన్స్ ఒకటి రాంగ్ ఉంది. ఈ 5 సెంటెన్స్‌లలో రాంగ్ ఉన్నటువంటి సెంటెన్స్ ని సరిచేసి రాయాలి. తిరిగి రీరైట్ చేయాలి. ఇక్కడే బ్లాంక్స్ కూడా ఇచ్చారు. ఆ ఖాళీలలో మనం రాయాలి. రాంగ్ ఉన్నటువంటి సెంటెన్స్ ముందు నంబర్ ఉంటది. నంబర్ తర్వాత ఉన్నటువంటి సెంటెన్స్ రాంగ్ ఉంటది. సో, మనం దాన్ని కరెక్ట్ చేసి రాయాలి. ఎడిటింగ్ అనేది మనకు తెలుసు కదా! అది ఏ రకంగానైనా ఏదో ఒకటి అందులో రాంగ్ ఉంటది. ఎర్రర్ ఉంటది. ఆ ఎర్రర్ ని సరిచేసి రాయాలి. ఇక్కడ 18, 19, 20, 21, 22. The man was surprised at my outburst.
18th question, he looked at me smiling. 19th, I know about all the game, he said. 20, the boys are brothers, myself sons. 21, he pointed to a handsome brown woman on the veranda, which he had just come out to call in the children. 22, this is my wife, he said. ఇవన్నీ కూడా మనకి జమైకన్ ఫ్రాగ్మెంట్ లో ఉన్నటువంటి ప్యాసేజ్ ని ఇక్కడ తీసుకొచ్చారు. ఇందులో 18 to 20 వరకు ఉన్నటువంటి సెంటెన్స్లు రాంగ్ ఉన్నాయి. దీన్ని మనం సరి చేసి రాయాలి. హీ లుక్డ్ మీ స్మైలింగ్ అనేది తప్పు ఉంది. జనరల్ గా ఇది హీ లుక్డ్ అట్ మీ అని ఉంటది కదా, ఇక్కడ ఎట్ అనేది ఎగిరిపోయింది కాబట్టి మనం ఆ లుక్డ్ అట్ మీ అనేది సరి చేసి రాయాలి. అలాగే 22, దీస్ ఈజ్ మై వైఫ్ అంటారా, లేదా దట్స్ మై వైఫ్ అంటామా, లేకపోతే షీ ఈజ్ మై వైఫ్ అంటామా అనేది చూడాలి. ఇది పుస్తకంలో ఉన్నట్టుగా రాస్తే మార్కులు వస్తాయి. షీ ఈజ్ మై వైఫ్ అనొచ్చు, కానీ ఇక్కడ దట్స్ మై వైఫ్ అంటే కరెక్ట్ అవుతున్నది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ని ఎర్రర్స్ ని కరెక్ట్ చేసి ఇక్కడే రాయాలి. 8 to 9 ఇచ్చినటువంటి స్పేస్ లోనే రాయాలి, జాగ్రత్తగా రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 23 to 27. Read the passage given below, focusing on the parts that are underlined and answer the questions given at the end as directed. ఇక్కడ 23 to 27 అనేటువంటి క్వశ్చన్స్ ఒక ప్యాసేజ్, అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చారు. దీంట్లో క్వశ్చన్స్ కొన్ని సెంటెన్స్లే అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేసినటువంటి సెంటెన్స్ మీద ఆధారం బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయాలి. ఇది గ్రామర్ పాయింట్ సంబంధించింది కాబట్టి వీటికి గ్రామర్ ఐటమ్స్ ఇందులో ఉంటాయి. 5 2s are 10. వన్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. సో 10 marks ఉంటాయి ఇందులో. వీటిని బేస్ చేసుకొని ఏం క్వశ్చన్స్ అడుగుతారో, ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. 23, యాడ్ సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్. అంటే ఇచ్చినటువంటి 23 చూడండి, ఇక్కడ ఏముంది, బర్డ్స్ ఈట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. దీన్ని క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలి. మిత్రులారా, క్వశ్చన్ ట్యాగ్స్ మీద కూడా నేను వీడియో చేయడం జరిగింది. దాన్ని కూడా చూసి క్వశ్చన్ ట్యాగ్స్ ఎట్లా చేయాలో కూడా నేర్చుకోండి. ఇక్కడ బర్డ్స్ ఈట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్ లో ట్యాగ్ ఉంటది. దాన్ని ఎట్లా రాయాలో మీ టీచర్స్ నుంచి నేర్చుకోండి, లేదా వీడియో చూసి నేర్చుకోండి. ఇది క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చారు. 24 ఇచ్చాడు, రీరైట్ ద సెంటెన్స్ యూజింగ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దాన్, తర్వాత అన్లెస్, ఇట్లాంటివి ఏవో కొన్ని ఇట్లాంటివి ఇస్తారు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటువంటి దాన్ని ఉపయోగించి సెంటెన్స్ ని రీరైట్ చేయమన్నారు. ఏంటా క్వశ్చన్? 24th ఏంటి? ద షార్ప్ స్ట్రాంగ్ బీక్ ఆఫ్ ద వుడ్ పెకర్స్ ఈస్ గుడ్ ఫర్ డిగ్గింగ్ నెస్ in wood as well as for digging out insects from tree trunks. Not only but also అనేటువంటి దాన్ని వాడి దాన్ని రీరైట్ చేయాలి. అట్లాగే మరొకటి 25th చూద్దాం. రీరైట్ బిగినింగ్ విత్ నో అదర్. నో అదర్ తో మొదలు పెట్టి వాక్యాన్ని రాయాలి. అది 25th. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద మోస్ట్ టాలెంటెడ్ బర్డ్ ఇన్ క్యాచింగ్ ఫిష్ అనేటువంటి సెంటెన్స్ కి మనం రాయాల్సింది నో అదర్. ఇది చాలా మోస్ట్ టాలెంటెడ్ కాబట్టి ఇక్కడ నో అదర్ బర్డ్ అని చెప్పి మనం ఇక్కడ నో అదర్ ఉపయోగించి మనం సెంటెన్స్ ని తిరిగి రాయాల్సి ఉంటది. ఇక మరో క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. రీరైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి సెంటెన్స్ ని మనం రీరైట్ చేయాలి. 26 ఏముంది చూద్దాం ఒకసారి. సమ్ బర్డ్స్ క్యాచ్ ఇన్సెక్ట్స్ ఇన్ ద ఎయిర్. సో సమ్ బర్డ్స్ క్యాచ్ ఇన్సెక్ట్స్ ఇన్ ద ఎయిర్ అనే దాంట్లో మనం ఇన్సెక్ట్స్ ని ఉపయోగించి రాయాలి. కాబట్టి ఇది ఇన్సెక్ట్స్ ని బిగినింగ్ చేస్తూ ఇన్సెక్ట్స్ ని పదంతో మొదలు పెట్టి మనం రాయాలి. అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అనేది చూసి మనం రాసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పలేదు. ఇన్సెక్ట్స్ తో మొదలు పెట్టి ఆ సెంటెన్స్ ని రాయాలి. కంబైన్ ద 2 sentences యూజింగ్ విచ్. 2 సెంటెన్స్లు ఇచ్చారు, దాంట్లో విచ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి మనం జాయిన్ చేయమంటున్నారు. ఇక్కడ చూడండి 27, స్కావెంజర్స్ నీడ్ బిల్స్, దే కెన్ టేర్ మీట్ విత్ దెమ్. ఇక్కడ 2 సెంటెన్స్లు ఉన్నాయి. ఈ 2 సెంటెన్స్లని మనము విచ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి ఈ 2 సెంటెన్స్లని జాయిన్ చేయాలి. ఇది గ్రామర్ ఐటమ్ సంబంధించి ఒక్కో దానికి 2 మార్కులు 10 మార్కులు ఉన్నాయి. ఈ సింపుల్ గ్రామరే ఉంది, కానీ మనం వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేసి మనం వాటిని ఆన్సర్ చేయవచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 28 to 32.
Complete the passage choosing the right word from those given below it. Each blank is numbered and each blank has 4 choices A, B, C and D. Choose the correct answer from these choices and write A, B, C or D in the brackets given. 5 into 1, 5 marks. మిత్రులారా, దిస్ ఈస్ క్లోజ్ టెస్ట్. ఇక్కడ మనకి ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ లో ఉండేటువంటి వాటికి నెంబర్లు ఇచ్చారు. ఆ ఖాళీ ఉన్న ఖాళీ ఆ బ్లాంక్ ఉన్న దగ్గర బ్లాంక్ కి సంబంధించినటువంటి 4 చాయిసెస్ ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. 28 అయితే 28, 29 అయితే 29 దగ్గర 4 చాయిసెస్ ఇచ్చారు. ఆ 4 చాయిసెస్ లో ఓన్లీ 1 ఈజ్ రైట్. సో మనం we have to pick the correct answer. We have to choose the correct answer. ఇందులో ఏది కరెక్టో చూసి ఇక్కడ బ్రాకెట్ లో రాయాల్సి ఉంటది. గతంలో కూడా క్లోజ్ టెస్ట్ అన్నాం కదా, ఇది కూడా క్లోజ్ టెస్ట్. అట్లాంటిది ఇక్కడ మనం దాన్ని చూసి సరి అయినటువంటి దాన్ని ఎన్నుకోవాలి. ఇందులో టెన్సెస్ కి సంబంధించి కానీ లేకపోతే రకరకాలైనటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ఇవ్వచ్చు. 9th లో కూడా ఇట్లాంటిది ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదే ఉంది, పెద్ద ప్రాబ్లం లేదు. ఈ 4 ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ABCD అనేది బ్రాకెట్ లో రాయాలి. నెక్స్ట్ 33 to 37. Complete the passage by choosing the right word or correct words given in the brackets. ఇక్కడ ఒక అన్సీన్ ప్యాసేజ్ ఇస్తాడు. ఇది కూడా ఈ ప్యాసేజ్ బ్లాంక్ తర్వాత ఉంది, ఇంతకుముందు బ్లాంక్ ముందు ఉన్నది, ఈ తర్వాత బ్లాంక్ తర్వాత ఉంది, ఇక్కడ ఖాళీ తర్వాత ఉండే. అంటే ఈ 33 నెంబర్ ఇచ్చారు కదా, నెంబర్ పక్కన 2 చాయిసెస్ ఇచ్చారు. దట్, దిస్ అనేది ఇచ్చారు. ఈ రెండిట్లో ఏదో ఒకటో రైట్. కాబట్టి ఇక్కడ రేడియం ఈజ్ ఏ వైట్ పౌడర్, దాట్ లుక్స్ అనాలా, దిస్ లుక్స్ అనాలా అనేది మనం చూసి అర్థం చేసుకొని ఆ పదాన్ని ఇక్కడ రాయాలి. ఈ రెండిట్లో ఇంతకుముందు 4 ఛాన్సులు ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి పాపం మీరు ఇబ్బంది అవుతుందని చెప్పి రెండింటికే కుదించినట్టుంది, 2 చేశారు. రెండిట్లో నుంచి ఒకటి రైట్. ఇది వెరీ ఈజీ కదా. ఇంకా అట్లాగే అన్ని క్వశ్చన్స్ కూడా 34, 35, 36, 37 అన్నిటి కూడా 2 ఛాన్సులు ఉంటాయి. అందులో సరి అయిన దాన్ని ప్యాసేజ్ కి ఏదైతే షూట్ అవుతుందో చూసి ఇది రాయాలి. దీనికి 5 మార్క్స్. ఇది కూడా అన్సీన్ ప్యాసేజ్. నెక్స్ట్ 38 to 42. Choose the correct form of the words given in brackets to complete the passage. 5 ones of 5 marks. ఇది వర్డ్ ఫామ్ కి సంబంధించినటువంటిది. ఇక్కడ ఇంతకుముందు 4 ఇస్తే 1 ఉండే, తర్వాత 2 ఇస్తే 1 రాయాలి. ఇక్కడ 1 ఇస్తాడు, కాకపోతే ఇక్కడ వర్డ్ ఫామ్ దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అని ఉంది. ఇన్వాల్వ్ కి సంబంధించినటువంటి వర్డ్ ఫామ్స్ ఏముంటాయో చూసి రాయాలి. ఇక్కడ చూద్దాం ఒక ఉదాహరణ. చిప్కో ఈజ్ ఏ గ్రాస్ రూట్స్ మూవ్మెంట్ ఇన్ విచ్ కామన్ పీపుల్ ఆర్ డాష్. 38th క్వశ్చన్. ఇన్వాల్వ్, ఇక్కడ ఇన్వాల్వ్స్ ఉండాలనా, ఇన్వాల్వ్డ్ ఉండాలనా, ఇన్వాల్వింగ్ ఉండాలనా అనేది చూసుకోవాలి. అయితే దానికంటే ముందున్నటువంటి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చూసినప్పుడు అయితే అర్థమవుతుంది. ఇక్కడ యాక్సిలరీ వర్బ్ వచ్చింది. యాక్సిలరీ వర్బ్ వచ్చింది అంటే దాని తర్వాత డెఫినెట్ గా V3 వర్బ్ వస్తుంది. కనుక ఇది ఆర్ ఉంది అంటే ఇది ఇన్వాల్వ్డ్ అయి ఉంటది అని చెప్పి మనం గెస్ చేసి మనం రాయాల్సి ఉంటది. లేదు ఇదంతా కంటిన్యూస్ టెన్స్ లో ఉంది అనుకుంటే మరి కంటిన్యూస్ టెన్స్ లో ఆర్ తర్వాత ఇన్వాల్వింగ్ వస్తుందా అనేది మనం చూసుకోవాలి. మొత్తంగా ఫస్ట్ మనం చూడాల్సింది ఈ ప్యాసేజ్ అంతా ప్రెజెంట్ టెన్స్ లో ఉందా, పాస్ట్ టెన్స్ లో ఉందా, ఫ్యూచర్ టెన్స్ లో ఉందా చూసుకోవాలి. దాన్ని అనుసరించి దానికి అనుగుణంగా మాత్రమే మనం రాయబోయేటువంటి వర్డ్ ఫామ్ ఉంటది. దాన్ని జాగ్రత్తగా మనం చూసి రాయాలి. ఇన్ దిస్ మూమెంట్ డాష్ విలేజ్ టేక్ కంట్రోల్ దేర్ నెస్ట్ అని ఇక్కడ విలేజ్ అని ఇచ్చారు. సేమ్ విలేజ్ ఉండదు కానీ విలేజా, విలేజర్సా, విలేజెసా ఏ పదం ఉంటుందో మనం సెంటెన్స్ ఆధారంగా చేసుకోవాలి. ఇక్కడ విలేజర్స్ టేక్ కంట్రోలా, విలేజెస్ టేక్ కంట్రోలా ఏముంటది అనేది మనం జాగ్రత్తగా చూసి రాయాలి. ఇక్కడ ప్రొటెక్ట్ ఉంది, ప్రొటెక్షనా, ప్రొటెక్టింగా, ప్రొటెక్ట్సా ఏదో మనం చూసి రాయాలి. ఆన్సర్ ఇక్కడే రాయాలి. దేనికి సంబంధించిన ఆన్సర్ అక్కడే రాయాలి. ఇది కూడా 5 మార్కులు. ఇక క్వశ్చన్ పేపర్ లో చివరికి వస్తే లాస్ట్ క్వశ్చన్ 43 to 47. Read the following passage with focus on the underlined parts. Answer them as directed. టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్యాసేజ్ ఇచ్చారు. ఇక్కడ the conductor asked the passengers to get down and they all put their strength. ఇది మనకు బయాలజీకి సంబంధించినటువంటి లెసన్, ద స్టోరీడ్ బిల్డింగ్ సంబంధించినటువంటి లెసన్ కదా ఇది. దాంట్లో నుంచి తీసుకున్నారు. ఇది ఒక వర్డ్ తీసుకొని ఆ వర్డ్ లోని అండర్లైన్ చేశారు. ఆ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ మీద బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు. దానికి మనం రాయాలి. ఈ మోడల్ మన గతంలో కూడా ఉంది.
కాకపోతే అక్కడ హాఫ్ మార్క్ ఉంది, ఇక్కడ 1 మార్క్. ఏ రకమైన క్వెషన్స్ అడిగారో చూద్దాం. చూడండి 43. రైట్ ద అప్రోప్రైట్ ఫార్మ్ ఆఫ్ ద అండర్‌లైన్డ్ వర్డ్. 43కి అప్రోప్రైట్ వర్డ్స్. దానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ ఉంది ఇక్కడ. దాని అప్రోప్రైట్ వర్డ్ ఏమైతది అక్కడ? పుట్ దేర్ స్ట్రాంగ్ ఉంది. స్ట్రెంత్ అయితదా? స్ట్రాంగర్ అయితదా? ఏమైతదో అప్రోప్రైట్ వర్డ్ ఇక్కడ దానికి ఏది సూటబుల్ వర్డో మనం చూసి అర్థం చేసుకొని రాయాలి. ఇక్కడ సరి అయినటువంటి దాన్ని రైట్ ఫార్మ్ ని రాయాలి. మేబీ ద స్ట్రెంత్. రైట్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్‌లైన్డ్ వర్డ్. ఇక్కడ అండర్‌లైన్ చేసినటువంటి పదానికి మీనింగ్ రాయాలి. మీనింగ్ అడగొచ్చు, సినోనిమ్స్ అడగొచ్చు, అపోజిట్ వర్డ్స్ అడగొచ్చు, ఏవైనా అడగొచ్చు. 43 అయిపోయింది కదా. 44 ఇనిషియల్ మొమెంటం అన్నారు. ఇనిషియల్ అంటే ఏమిటి? దాని యొక్క మీనింగ్ అడుగుతున్నాడు. తర్వాత 45th రీప్లేస్ ద అండర్‌లైన్డ్ వర్డ్ విత్ సూటబుల్ వన్. 45th దానికి సూటబుల్ ఏంటిది అన్నప్పుడు హిట్ అనేది ఉన్నది. దానికి సూటబుల్ ఏమడిగాడు? సూటబుల్ వర్డ్. రీప్లేస్ అండర్‌లైన్డ్ వర్డ్ సూటబుల్ వన్. ఈ హిట్ బదులు ఇంకొక పదాన్ని రీప్లేస్ చేయాలి. హిట్ బదులు ఇంకేమైనా వాడవచ్చా అనేది. తర్వాత 46th రైట్ ద వర్డ్ విచ్ ఈస్ అపోజిట్ మీనింగ్. ఇంతకుముందు చెప్పాను కదా అపోజిట్ మీనింగ్ అని. 46th దానికి అపోజిట్ మీనింగ్ అడుగుతున్నాడు. అపోజిట్ మీనింగ్ ఏమిటి ఇక్కడ? 46th ఎక్కడ? గ్రాడ్యువలీ దానికి అపోజిట్ మీనింగ్ ఏమిటి అనేది మనం చూడాలి. అట్లాగే 47th రీప్లేస్ ద అండర్‌లైన్డ్ వర్డ్ కరెక్ట్ వర్డ్ విచ్ ఈస్ ప్రొనౌన్స్డ్ సిమిలర్లీ. ఇంతకుముందు కూడా ఒక పదాన్ని రీప్లేస్ చేయమన్నారు. హిట్ అనేటువంటి పదాన్ని రీప్లేస్ చేయమన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఆ పదం లాగే ప్రొనౌన్స్ అయ్యేటువంటి పదాన్ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయండి, బట్ ఆ దానిలాగే ఇక్కడ ఏముంది? కర్వ్స్ అని ఉంది కదా. దీనిలాగే ప్రొనౌన్స్ అయ్యేటువంటి పదాన్ని రీప్లేస్ చేయాలి. యాజ్ ఇట్ వూండ్ ఇట్స్ వే త్రూ ద కర్వ్స్ ఆన్ ద అవుట్స్కర్ట్స్. కర్వ్స్ అనే దాన్ని ఇక్కడ పదం దీన్ని రీప్లేస్ చేయాలి. సరైన పదాన్ని అక్కడ ఉంచాలి. దీంతో మనకి క్వశ్చన్ పేపర్ అంతా ప్యాటర్న్ అయిపోయింది. మనకు ఈ క్వశ్చన్ పేపర్ ని పార్ట్ ఏ పార్ట్ విభజించి ఉంచడం జరిగింది. పార్ట్ ఏ 40 మార్క్స్, పార్ట్ బి 40 మార్క్స్ ఇచ్చారు కదా. ఇది క్వశ్చన్ పేపర్. ఇంతసేపు మన క్వశ్చన్ పేపర్ ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎట్లా వస్తాయో మనం చూసాము. కాబట్టి మీరు పేపర్ అంతా జాగ్రత్తగా చదవండి. ఎక్కువ మార్కులు సాధించడానికి ఇందులో అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి మనం పేపర్ ని చక్కగా చేసి మీరు విజయం సాధించాలని కోరుకుంటూ, మిత్రులారా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.